కార్తీక పురాణం 27వ అధ్యాయం. దుర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దుర్వాస ముని, నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారం లెత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వలేను గాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశమునర్ప నించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించుట కంటే పాతకం లేదు. విప్రుని హింసింపచేయువాడును బ్రాహ్మణ హత్య అంతకులని న్యాయశాస్త్రము విప్రద్రవ్యమును న్యాయశాస్త్రములు గోచరించుచున్నవి. బ్రాహ్మణుని చిగబట్టుకొని లాగిన వాడును, కాలితో తన్నిన వాడును, ద్రవ్యములను హరించువాడును, బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును, పరిత్యాగమునర్చిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడను అగు దుర్వాసుడు నా మూలంన ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపం చెందుతున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడగే వేగము. అందువలన నీ ఉభయములకు శాంతి లభించును. మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ అధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తం.